బ్రేకింగ్ లో చూస్తున్నాం. పాసమైలారం పేలుడు ఘటనలో దర్యాప్తు ముమ్మరమైంది. ప్రమాద స్థలికి నిపుణుల కమిటీ చేరుకుంది. ప్రమాద స్థలాన్ని కమిటీ సభ్యులు పరిశీలిస్తున్నారు. సిఎస్ఐఆర్ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటైంది. పాసమైలారం ప్రమాదానికి గల కారణాలతో పాటు కర్మాగారాల భద్రతా నియమావళి పాటించారా లేదా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నెల రోజుల్లో ప్రభుత్వానికి కమిటీ నివేదిక అందించనుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. పాసమైలారం పేలుడు ఘటనలో దర్యాప్తు ముమ్మరమైంది. ప్రమాద స్థలికి నిపుణుల కమిటీ చేరుకుని పరిశీలిస్తోంది. సిఎస్ఐఆర్ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఈ నిపుణుల కమిటీ ఏర్పాటైంది. ఈ ప్రమాదానికి గల కారణాలతో పాటు కర్మాగారాల భద్రతా నియమావళి పాటించారా లేదా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నెల రోజుల్లో ప్రభుత్వానికి కమిటీ నివేదిక అందించనుంది. బ్రేకింగ్ లో చూసినాం. పాసమైలారం పేలుడు ఘటనలో దర్యాప్తు ముమ్మరమైంది. ప్రమాద స్థలికి నిపుణుల కమిటీ చేరుకుని పరిశీలిస్తోంది. సిఎస్ఐఆర్ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటైంది. పాసమైలారం ప్రమాదానికి గల కారణాలతో పాటు కర్మాగారాల భద్రతా నియమావళి పాటించారా లేదా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నెల రోజుల్లో ప్రభుత్వానికి కమిటీ నివేదిక అందిస్తుంది. ఇక లేటెస్ట్ ఇన్ఫో అక్కడ ఏం జరుగుతోంది అన్నది వివరించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది? నిపుణుల కమిటీ ఎక్కడ మొత్తం అంతా కూడా పరిశీలిస్తోంది అంటున్నారు. అండ్ ఇప్పటి వరకు ఎటువంటి కీలకమైనటువంటి విషయాలు ఏమైనా బయటపెట్టడం జరిగిందా? అండ్ నిపుణుల కమిటీ మీడియాతో ఏమైనా మాట్లాడారా? అండ్ ఇంకా ఎంతసేపు వీళ్ళు ప్రమాద స్థలిని పరిశీలించేటువంటి అవకాశం కనిపిస్తోంది? నిపుణుల కమిటీ సంఘటనా స్థలానికి చేరుకుంది. మొత్తం సమగ్ర విచారణ చేసేందుకే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీలో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటేశ్వరరావు, మరో ఇద్దరు శాస్త్రవేత్తలు టి ప్రతాప్ కుమార్, డాక్టర్ సూర్యనారాయణ, సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ సభ్యులుగా నియమించారు. వీరందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, దేని లోపం జరిగింది, ఇక్కడ ప్రమాదం జరగకంటే ముందు భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా, అసలు సేఫ్టీ గార్డ్స్ ఏమైనా తీసుకున్నారా, అసలు దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే స్పష్టం చేశారు, మా దగ్గర ఎన్ఓసి తీసుకోలేని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన విషయంలో అసలు విచారణ అంతా కూడా ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, ఇంతమంది కార్మికులను పెట్టుకొని అసలు ఎందుకు వీళ్ళు సేఫ్టీ కోసం ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని చెప్పే విషయం మీద స్పష్టించడం కూలకంగా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని అంతా కూడా తిరిగి ఎక్కడ బ్లాస్ట్ అయింది, ఎక్కడ పడిపోయింది, శవాలు ఎక్కడెక్కడ ఎక్కువగా పడ్డాయి, ఏ సమయానికి ఇది జరిగింది, అంటే ఆ సమయంలో జరగాల్సిన పనులు, కంపెనీలో జరగాల్సిన పనులు ఏంది, అదే సమయంలో ఉదయం షిఫ్ట్ చేంజ్ అవ్వడము, తర్వాత జనరల్ షిఫ్ట్ లోకి రావడము, వీళ్ళంతా కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడం చేత అసలు ఈ ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం విషయం మీదనే పూర్తి స్థాయి విచారణ జరగనుంది. తదనంతరం అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీ వాళ్ళతో కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రత్యక్ష సాక్షుల్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. తదనంతరం హాస్పిటల్కి వెళ్ళి ఒకవేళ ప్రశ్నిస్తే బాధితులను పరామర్శించి వాళ్ళని కూడా అడి వివరాలు అడిగి తెలుసుకునే అవకాశం కూడా ఉంది. అయితే మొత్తానికి ఇప్పుడైతే మరొక గంట 2 గంటలు కూడా ఇక్కడే ఉండి పూర్తి స్థాయి విచారణ చేసి తదనంతరం మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పినటువంటి నెల గడువు లోపల పూర్తి స్థాయి విచారణ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో అటు కంపెనీ యాజమాన్యం కావచ్చు, ఇటు ఉన్నతాధికారులు కావచ్చు, వీళ్ళందరిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయి సమగ్ర విచారణ చేయాలి, నివేదిక సమర్పించాలి. తదనంతరం రాబోయే రోజుల్లో
కంపెనీలకు సంబంధించినటువంటి గతంలో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాల కంపెనీలలో ఎటువంటి సేఫ్టీ తీసుకోవాలి, దానిపై కూడా ఒక కమిటీ ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఈరోజు ఇంతకుముందే విచారణ అయితే ప్రారంభమైంది. నెల రోజుల్లో ఇవ్వాలి కాబట్టి ఈ సంఘటన చాలా పెద్దది, దేశంలోనే దుర్ఘటన చాలా తీవ్రతరమైనది కాబట్టి ఖచ్చితంగా 15 రోజుల్లో ఇవ్వడానికి కృషి చేసే అవకాశం ఉంది. కానీ నెల రోజుల గడువు ఉంది. ఈ గడువు లోపల ఫస్ట్ ఈ కంపెనీకి సంబంధించినటువంటి వివరాలు బయటపెట్టే అవకాశం ఉంది. తదనంతరం మిగతా కంపెనీలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సేఫ్టీ భద్రతా సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అధికారులు ఏ విధంగా తనిఖీలు చేయాలి, అసలు తనిఖీలు తూతుమంత్రంగా చేసిన తనిఖీల కారణంగా జరిగిందా, నిర్లక్ష్యం కారణంగానే జరిగిందా, ఒకవేళ సేఫ్టీ గార్డ్స్ ఏమైనా ఉపయోగించలేదా, ఇంతమంది కార్మికులను తీసుకొచ్చి వారిని జంతువుల్లాగా చూస్తే ఎట్లా అని చెప్పి దానికి సంబంధించినటువంటి విచారణ అయితే పూర్తి స్థాయిలో చేయనున్నారు. ఓకే, థ్యాంక్ యూ రాజు. మరో బ్రేకింగ్, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మరికాసేపట్లో హైదరాబాద్ చేరుకుంటారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఖర్గే చేరుకుంటారు. రేపు ఉదయం గాంధీ భవన్ లో పిఎస్సి సమావేశంలో ఖర్గే పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో ఖర్గే భేటీ అవుతారు. ఎల్బీ స్టేడియంలో గ్రామ మండల స్థాయి కమిటీ అధ్యక్షులతో సమావేశం ఉండనుంది. ఇక ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల బ్లాక్ శాఖల అధ్యక్షులను ముఖ్య నేతల్ని పెద్ద ఎత్తున తరలించడానికి సన్నద్ధమవుతోంది. 3 నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో ఖర్గే ప్రసంగిస్తారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి పటిష్టమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలని అధిష్టానం భావిస్తోంది. మరికాసేపట్లో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే శంషాబాద్ విమానాశ్రయంలో దిగనున్నారు. ఇక ఆ తరువాత ఆయన షెడ్యూల్ ఎలా ఉండనుంది, అలాగే ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవరాల్ గా ఏఐసిసి చీఫ్ ఖర్గే షెడ్యూల్ ఏమిటి? రైట్ రమణ, విశాఖపట్నంలోనే ఇవాళ సాయంత్రం 5:15 సమయంలో బేగంపేట విమానాశ్రయానికి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే చేరుకోనున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన కృష్ణాలో బస చేయనున్నారు. అయితే రేపు గాంధీ భవన్ లో జరగనున్నటువంటి టీఏసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, వాటితో పాటుగానే పార్టీ బలోపేతానికి సంబంధించి చర్చించబోతా ఉన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు కేబినెట్ మంత్రులు, అదేవిధంగా పిఏసీ సభ్యులు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొంటారు. ఈ సమావేశం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కొనసాగనుంది. ఆ తర్వాత గాంధీ భవన్ లోనే కోర్ కమిటీ, ఎక్స్టెండెడ్ కమిటీ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి ఉపాధ్యక్షులు, నూతనంగా నియమితులైనటువంటి ఉపాధ్యక్షులతో పాటు జనరల్ సెక్రటరీలు, అదేవిధంగా వివిధ టిపిసిసి అనుబంధ కమిటీల సభ్యులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. అందులో కూడా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే పార్టిసిపేట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేశారు. ఈ సమావేశం దాదాపు గంట పాటు కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి దాదాపు 1-1:30 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత నేరుగా గాంధీ భవన్ నుంచి మల్లికార్జున ఖర్గే కృష్ణాకు చేరుకుంటారు. ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ముఖ్య నేతలు కూడా కృష్ణాలో మల్లికార్జున ఖర్గేతో పాటు లంచ్ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు లాల్ బహదూర్ స్టేడియంలో జరగబోయేటటువంటి సామాజిక న్యాయ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో వివిధ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ, మండల, బ్లాక్ ప్రెసిడెంట్లతో పాటు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కీలక నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు.
ప్రధానంగా ఇందులో కార్యకర్తలను ఉద్దేశిస్తూ కూడా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రసంగించబోతా ఉన్నారు. దేశంలోనే తొలిసారిగా గ్రామ స్థాయి అధ్యక్షులతో ఏఐసిసి అధ్యక్షుడు ఇంటరాక్షన్ ఉండబోతా ఉంది. ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా పార్టీ బలోపేతం, త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మీద ప్రధానంగా దృష్టి సారించబోతా ఉన్నారు. దాని నేపథ్యంలో కూడా మల్లికార్జున ఖర్గే సందేశం ఇవ్వబోతా ఉన్నారు, దిశానిర్దేశం కూడా చేయబోతా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా ఎల్బీ స్టేడియంలో ముమ్మరంగా ఏర్పాట్లను చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎల్బీ స్టేడియంలో 2 ప్రధాన వేదికలు ఏర్పాటు చేశారు. ఒక ప్రధాన వేదిక పైన దాదాపు మల్లికార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ఓవర్ గా 200 మంది ఒకే వేదిక పైన కూర్చునే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి డయాస్ పాస్లు ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేశారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు. మరోవైపు విఐపి పాస్లు, అదేవిధంగా డెలిగేట్ పాస్లు కూడా ఇష్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఒక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసి ఎల్బీ స్టేడియం లో ప్రత్యేక రూమ్ ని ఏర్పాటు చేసి కూడా అక్కడి నుంచి నిర్వాహకులు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ముఖ్యంగా ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 6 గంటల పాటు, అంటే 2 గంటల పాటు ఈ జిల్లా, మండల స్థాయి, అదేవిధంగా గ్రామ స్థాయి అధ్యక్షులతో మల్లికార్జున ఖర్గే సభ ఉండబోతా ఉంది. ఈ సభకు సంబంధించినటువంటి ప్రధానంగా అటు రాజ్యాంగ పరిరక్షణతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతం, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మల్లికార్జున ఖర్గే సందేశం, దిశానిర్దేశం కూడా ఉండబోతుంది. ఆ తర్వాత రేపు సాయంత్రం ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అటు బేగంపేట విమానాశ్రయం నుంచి గుల్బర్గా వెళ్ళిపోతారు. ఓవరాల్ గా ఇవాళ సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు మల్లికార్జున ఖర్గే చేరుకుంటే హైదరాబాద్ కు, రేపు సేమ్ అదే టైం కి కూడా సభ ముగిసే నాటికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఓకే, థ్యాంక్ యూ. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జూన్ 16న కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారిస్తున్నట్లు సమాచారం. కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని ఏసీబీతో అరవింద్ కుమార్ చెబుతున్నట్లుగా సమాచారం. హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి నిధుల మళ్లింపుపై తన ప్రమేయం లేదని అరవింద్ కుమార్ అధికారులతో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఐఏఎస్ అరవింద్ కుమార్ పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జూన్ 16న కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని ఏసీబీతో అరవింద్ కుమార్ చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక లేటెస్ట్ ఇన్ఫో అంశానికి సంబంధించి ఏసీబీ ఆఫీస్ నుంచి
మా కరెస్పాండెంట్ రత్న కుమార్ అందిస్తారు. రత్న, ఏం జరుగుతోంది? ఎటువంటి కీలక విషయాలు వెల్లడిస్తున్నారు అరవింద్ కుమార్? ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో ప్రధాన నిందితులుగా యాడ్ చేయబడినటువంటి ముగ్గురిని కూడా వరుసగా విచారణ చేస్తున్నారు. A1 గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు, A2 గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి. ఈ ముగ్గురు ఉన్నారు. ఇప్పటికే A1 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను 2 సార్లు విచారణ చేయడం జరిగింది. 2 సార్లు విచారణ చేసినప్పుడు ఈ యొక్క కేసులో ఫార్ములా ఈ ఆపరేషన్ కు సంబంధించినటువంటి చెల్లించిన 55 కోట్ల రూపాయల అమౌంట్ కు సంబంధించి ఆయన యొక్క పాత్ర మీద ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఇక రీసెంట్ గా జూన్ 16వ తేదీన చివరిసారి కేటీఆర్ ను ప్రశ్నించడం జరిగింది. సుదీర్ఘ విచారణలో అనేక విషయాలు ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఎఫ్ఈఓతో చేసినటువంటి ఒప్పందాలు, అలాగే చెల్లించినటువంటి అమౌంట్ అనేది ఎందుకు నిబంధనలకు లోబడకుండా నిబంధనలను ఉల్లంఘిస్తూ చెల్లింపులు చేయాల్సి వచ్చింది, కేబినెట్ అనుమతి అనేది తీసుకోకుండా ఎందుకు స్వయంగా వ్యక్తిగత నిర్ణయాలు ఎందుకు తీసుకొని అమౌంట్లను చెల్లించడం జరిగింది, అది కూడా విదేశీ కరెన్సీ రూపంలో గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ రూపంలో ఈ యొక్క అమౌంట్ మొత్తాన్ని కూడా చెల్లించి కనీసం ఆర్బీఐ గైడ్ లైన్స్ ను కూడా పాటించకుండా ఎందుకు చెల్లింపులు అనేవి చేయాల్సి వచ్చింది, అంత హడావిడిగా అనేటువంటి విషయాల మీద అనేక ప్రశ్నలను కేటీఆర్ ను అడిగారు. సో దాని తర్వాత కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. అమౌంట్ అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా జరిగిందనే విషయానికి. ఇక ఇందులో A2 గా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఆ సమయంలో మున్సిపల్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంటూ ఫార్ములా ఈ కార్ రేస్ మొత్తాన్ని కూడా దగ్గరుండి నడిపించినటువంటి వ్యక్తి. ఆయన గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఈ యొక్క రేసింగ్ కు సంబంధించి కూడా వ్యవస్థ మొత్తాన్ని కూడా ఉపయోగించుకొని దాని ద్వారా ఆ ఈవెంట్ ను కండక్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. రెండవసారి ఈవెంట్ ను కండక్ట్ చేయడంలో నగదు చెల్లింపులకు సంబంధించి కూడా ప్రత్యక్ష ప్రమేయం అనేది సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ ది ఉంది అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు అరవింద్ కుమార్ ను విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు విచారణ చేయడం జరిగింది. ఇది 3వ సారి విచారణ కంటిన్యూ అవ్వడం. అయితే గతంలోనే ఒకసారి కేటీఆర్ ను విచారించిన తర్వాత వెంటనే అరవింద్ కుమార్ ను విచారించాలని ఏసీబీ అధికారులు డిసైడ్ అయ్యారు. అయితే అప్పటికే ఆయన 4 రోజుల పాటు వ్యక్తిగత కారణాల కారణంగా విదేశాలకు వెళ్లి సెలవులో ఉన్నాడు కాబట్టి ఆయన ఇండియాకు తిరిగి రాగానే జూన్ 30వ తేదీన ఆయన ఇండియాకు వచ్చాడు. ఇండియాకి రాగానే ప్రస్తుతం ఆయనకు నోటీసులు ఇచ్చి ఇవాళ ఉదయం 12 గంటల నుంచి కూడా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. దాదాపు 3 గంటల పాటు ఈ విచారణ అనేది జరుగుతుంది. ఇక సాయంత్రం వరకు కూడా విచారణ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విచారణలో అనేక కీలక విషయాలను ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి కేసులో ఏసీబీ అధికారుల దర్యాప్తు బృందం అరవింద్ కుమార్ నుంచి రాబడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి చేసినటువంటి చెల్లింపులలో ఎందుకు అమౌంట్ అనేది కూడా చెల్లించాల్సి వచ్చింది, ప్రమోటర్స్ ని తీసుకొచ్చుకోకుండా ప్రమోటర్స్ రాకుండానే ఓ ఈవెంట్ ను కండక్ట్ చేయడం కోసం అమౌంట్ అనేది ప్రభుత్వ ధనం అంటే హెచ్ఎండిలో ఉన్నటువంటి ప్రభుత్వ ధనాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు చెల్లించాల్సి వచ్చినటువంటి విషయాల మీద కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు విచారణలో అరవింద్ కుమార్ నుంచి కూడా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఆయన పలు విషయాలు కూడా ఏసీబీ అధికారుల ముందు తన యొక్క సమాధానం కూడా చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క విచారణలో అరవింద్ కుమార్ ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నలకు స్పందిస్తూ తను ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా మంత్రి యొక్క ఆదేశాలను పాటిస్తూనే తను చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకలాపం కూడా మంత్రితో డిస్కస్ చేసిన తర్వాత మాత్రమే చెల్లింపుల విషయం కావచ్చు, ఈవెంట్ ను కండక్ట్ చేయడం కావచ్చు, అలాగే ప్రమోటర్స్ ఒకవేళ వెనక తగ్గిన తర్వాత ప్రమోటర్స్ ని తర్వాత వెతుక్కునే ఆ ఉద్దేశంతోనే ముందుగానే ప్రభుత్వం నుంచి ముందు చెల్లింపులు చేసి ఆ తర్వాత ప్రమోటర్స్ ఎవరో ఒకళ్ళు వస్తారు కాబట్టి ఈవెంట్ ను ఆగనివ్వకుండా ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు సంబంధించి వారి నుంచి వస్తున్నటువంటి ప్రెజర్స్ ప్రకారం అంటే ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి సంస్థకు చెల్లించాల్సిన అమౌంట్ ని చెల్లించడంలో భాగంగానే ఆ మంత్రి యొక్క ఆదేశాలతో తన యొక్క అమౌంట్ మొత్తాన్ని కూడా చెల్లించడంలో హెచ్ఎండిఏకు సంబంధించి తన యొక్క పాత్ర అనేది జరిగిందే తప్ప ప్రత్యక్ష ప్రమేయం అనేది వ్యక్తిగత నిర్ణయాలు ఏమీ లేవు అనేటువంటి విషయాలను దర్యాప్తు అధికారులకు అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి తెలియజేసినట్లు కూడా సమాచారం ఉంటుంది. ఇక వీటన్నిటి మీద వరుసగా ఆ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. అయితే ఇందులో కీలకంగా ఇటు ముగ్గురు నిందితులు ఉన్నారు. ఒకళ్ళు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇప్పుడు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురిని వరుసగా విచారిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వరుసగా 3వసారి అరవింద్ కుమార్ ని విచారించడం జరుగుతుంది. అయితే గ్రౌండ్ లెవెల్లో చేసినటువంటి ప్రైవేటు కంపెనీకి ప్రైవేటు బ్యాంక్ అకౌంట్ ద్వారా ప్రభుత్వ ధనాన్ని ఎందుకు చెల్లించాల్సి వచ్చిందనేది ప్రస్తుతం ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ నుంచి రాబడుతున్నటువంటి సమాధానాలు. ఇక అందులో భాగంగానే ఆయన సైతం చెల్లించాల్సినటువంటి అమౌంట్లలో ఎందుకు నిజంగానే ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించారా, లేకపోతే ఫెమా నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా, అలాగే ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు ఈ రకంగా ముందుగానే 55 కోట్ల రూపాయలను చెల్లించాల్సి వచ్చిందనే ప్రశ్నించినప్పుడు వాటికి తగినట్టుగానే సమాధానాలు చెబుతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.
వెల్కమ్ బ్యాక్. వర్షాకాలం ప్రారంభం అవడంతో లోతట్టు ప్రాంతాల్లో వాగులు, వంకలు, నదులు భీకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో నదీ పరివాహక సమీప ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏజెన్సీ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యంగా గోదావరి పరివాహక తీర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఉపనదులు, వాగులు పరిసరాల్లో ఉన్న ప్రజలు ఎప్పుడు ఏం ముంచుకొస్తుందో అంటూ భయపడుతున్నారు. గతంలో ముర్రేడు వాగు ఉధృతంగా ప్రవహించిన నేపథ్యంలో పరివాహక ప్రాంతాల్లో ఉన్న సుమారు 20 ఏళ్లకు పైగా కూలిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. వర్షాకాలం ప్రారంభమవుతుంతో ఏజెన్సీ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక ప్రాంతాలు కూడా ఈ వాగులు మరియు వంకలతోటి అంటే వారి పొంగిపొర్లతో వారి ఇల్లులు గతంలో కూడా కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎక్కడ వారి ఇల్లులు కావచ్చు లేదా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లుతుందని వారందరూ కూడా భయపడుతున్న పరిస్థితి కూడా ఈ ఒక జిల్లాలో నెలకొన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రమైనటువంటి అంటే కలెక్టర్ కార్యాలయానికి కూతవేడు దూరంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఈ యొక్క ముర్రేడు వాగు పొంగటంతో గతంలో అంటే సుమారు ఒక 20 ఇల్లులు అయితే ఇప్పటికి కూలిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ సంవత్సరానికి కూడా ఏదైతే 3 సంవత్సరాల క్రితం తలపెట్టినటువంటి రిటర్నింగ్ వాల్ పనులు ఇంకా ముందుకు పడకపోవడంతో ఈ సంవత్సరం ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందని వీరందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ మనతోటి పాటు ఏదైతే ఉపేంద్ర కాలనీ కావచ్చు, సంజయ్ నగర్ ఈ గ్రామస్తులు వీరందరూ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా ఉంది. వీరిని అడిగి వారి యొక్క సమస్యలు ఏంటి ఇప్పుడైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు మీకు ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఇక్కడ? మాకేం లేదు, ఎందుకంటే మాకు వాగు పక్కన గోడ కట్టాలని. ఎందుకంటే మళ్ళీ రాందాని ఈ ఇండ్లు కూడా కూలిపోయేటట్టున్నాయి. ఇవి పోతే మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? అందుకోసం మాకు కంపల్సరీగా మాకు గోడ రావాల్సిందే. మాకు వాగు పక్కన 35 సంవత్సరాల నుంచి అయితే మేము ఇక్కడ ఉంటున్నాం. 3 సంవత్సరాల నుంచి అయితే ఇండ్లన్నీ కూలిపోతూనే ఉన్నాయి. 2005లో ఒకసారి వరదలు వచ్చేసేసి దరిదాపుగా 10 ఇళ్ళు దాకా కొట్టుకుపోయి ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాల నుంచి కూడా వరుసగా ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 2-3 ఇళ్ళ చొప్పున దగ్గర ఇప్పుడు 14 ఇళ్ళు దాకా కొట్టుకొని వెళ్ళిపోయాయి. గతంలో కూడా హామీలు ఇచ్చారు, ఇక్కడ కరకట్ట శాంక్షన్ అయింది, మేము కడతాము అది అని. స్వయంగా కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కేసీఆర్ గారు వచ్చారు. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ సాక్షిగా కేసీఆర్ గారు ఇక్కడ మాట ఇచ్చారు, కరకట్ట కడతాము అని గత ఎమ్మెల్యే గారు చెప్పారు. అంతకుముందు ఇప్పుడున్న అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారే గతంలో కూడా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో కూడా అప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా శాంక్షన్ అయినా చెప్పారు కరకట్ట. ఇంతపాటు కూడా ఆ పనులు ఏమాత్రం కూడా ముందుకు సాగలేదు. మీరు చూస్తున్నా ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడల్లా అధికారులు వచ్చి హడావుడి చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. గత సంవత్సరం కూడా ఇక్కడ దాకా బాగు ఇల్లు కూలిపోయినప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఆ నైట్ 11 గంటల రాత్రి మేము అందరినీ అలర్ట్ అయ్యి నేనే స్వయంగా నేను డ్రైవింగ్ చేస్తాను, నేను డ్రైవింగ్కి వెళ్ళేసి వచ్చేసరికి వాగు మొత్తం ఉప్పొంగుతుంది, అందరు పడుకొని ఉన్నారు. నేను అలర్ట్ చేసేసి అందరినీ బయటికి తీసుకెళ్ళాను. ఆ రోజున అధికారులు వచ్చారు, స్వయంగా వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు. మేము ఈ పోయే పరిస్థితి లేదు, వెహికల్స్ వచ్చే పరిస్థితి లేదు. మేము అందరినీ ఒక్కొక్కరిని పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చాతగాని పరిస్థితిలో స్వయంగా మేము మంచాలలో, కుర్చీలలో ఒక్కొక్కరు 4 స్థానికంగా ఉన్న యువకులు అందరం కలిసేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి బయటికి వేరే ప్రాంతాలలో షిఫ్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. కొందరు ఖమ్మం ప్రాంతానికి వెళ్ళిపోయారు, వాళ్ళ చుట్టాల దగ్గరికి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి సంవత్సరం ఇల్లు కూలిపోతూనే ఉన్నాయి. అధికారులు మాత్రం ఏమాత్రం స్పందించట్లేదు. కలెక్టర్ గారు కేవలం కూతవీడి దూరంలో ఉంది కలెక్టర్ ఆఫీస్, కానీ ఈ సమస్యను మాత్రం ఎవరూ పరిష్కరించట్లేదు. అందరు అధికారులు హడావుడి చేసి వెళ్తున్నారు. వర్షాలు పడ్డప్పుడే, మిగతా టైంలో ఎండాకాలంలో ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కనీసం ఆ మట్టన్న తీయించమని చెప్తున్నాం. మేము మధ్యలో పూర్తిగా ఎడంజి వైపు ఫ్లోటింగ్ వచ్చేసి మా ఇల్లు మొత్తం కొట్టుకుపోతున్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు ఈ సమస్యను. ఆ మట్టి తీయిస్తున్నా కొంత మధ్యలో వెళ్ళేసేసి మా ఇల్లు కొంత రక్షణ కలుగుతుందని మేము కోరుకుంటున్నాం. మేము స్వయంగా మొన్న ఎండాకాలంకు ముందు కూడా మేము స్వయంగా ఇలాంటి చేతులు కాలేక ఆకులు పట్టుకునే పరిస్థితి ఉంది. అధికారులది కూడా ఇప్పుడు ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళని కావచ్చు, లేకపోతే జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకపోతే సంబంధిత అధికారులను ఇప్పటికి మీరు ఎన్నిసార్లు కలిశారు? దరిదాపుగా గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కలిసినే ఉన్నాం సమ్మర్లో. అలానే రెయిన్ సీజన్లో అధికారులు కూడా స్వయంగా వచ్చేసి అందరూ చూస్తున్నారు. ఇక్కడ ఆయన కూడా మండల రెవెన్యూ ఆఫీసర్లు కానీ, లేకపోతే పంచాయతీ సెక్రటరీ కానీ, పంచాయతీ సిబ్బంది కానీ అందరు కానీ చూస్తున్నారు. కానీ ఈ సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. గతంలో కూడా కలెక్టర్ ఆఫీస్ దృష్టికి కూడా ఫోటోలు, వీడియోస్ అన్నీ కూడా పోయాయి. స్వయంగా ఇక్కడ ఇల్లు కూలిపోతుంటే కూడా ఆ వీడియోలు కూడా చూసేసి అధికారులు 2వ రోజు, 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు అడవుడి చేస్తున్నారు. మీరు ఇక్కడ నుంచి కాల్ చేసి వెళ్ళమంటున్నారు తప్ప మాకు శాశ్వత పరిష్కారం మాత్రం ఏమాత్రం చూపెట్టలేదు. చాలా బాధాకరం. మేము చాలా కష్టాలు, అంటే మేము రోజువారీగా కూలీలం తప్ప పర్మనెంట్ ఉద్యోగాలస్తులం కాదు, లేకపోతే కోట్ల ఆస్తులు లేవు. మాకేమి కష్టపడి కట్టుకుంటున్నాం. స్థానికంగా ఈ కొట్టుకపోతుంటే మేము రిపేర్లు చేసుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడి నుంచి పోయే పరిస్థితి లేదు మాకు. అలా అని చెప్పేసి బయట ఉండే పరిస్థితి, కిరాయిలు కట్టుకుని ఉండే స్తోమతలో కూడా ఇక్కడ లేరు. అందరూ కూలీనాలు చేసుకుని బతికే వాళ్ళే తప్ప స్వయంగా కొన్ని కోట్లు సంపాదించుకొని పెట్టుకుని నా తాతల ఆస్తులు ఏమీ లేవు. అందరూ ఇబ్బంది పడుతున్నారు. స్వయంగా దయచేసి అధికారులకు కానీ, కలెక్టర్ గారికి కానీ, స్థానికంగా ఉన్న నాయకులకు కానీ, ఈ జిల్లా మంత్రులకు కానీ, ఎమ్మెల్యేకి కానీ చేతులైతే నమస్కరిస్తున్నాం.
దయచేసి ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క వర్షాకాలం ఇప్పుడే ప్రారంభమవుతా ఉంది, మరికొన్ని రోజుల్లో అయితే ఉధృతంగా ఈ యొక్క వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ యొక్క వరదలు భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉన్నందున అధికారులు ఇప్పటికైనా మేల్కొని ప్రజాప్రతినిధులు కానీ ఈ యొక్క సమస్యను పరిష్కరించాలంటూ వీరందరూ కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా. హైదరాబాద్ కొండాపూర్లో సరికొత్త జాగ్వార్ బాత్ లైట్ షోరూం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్య ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ హర్నాథ్ బాబు, ఎంఎస్ అశోక్ బాత్ కాన్సెప్ట్ యజమాని అశోక్ చౌదరి, జాగ్వార్ తెలంగాణ ఏపీ బ్రాంచ్ హెడ్ అభిజిత్ పాల్గొన్నారు. జాగ్వార్ బాత్ లైట్ షోరూంలను పెంచేందుకు దృష్టి సారించినట్లుగా హర్నాథ్ బాబు తెలిపారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా బాత్ సొల్యూషన్స్ ను అందిస్తుందన్నారు. ఈ షోరూం ద్వారా హైదరాబాద్లో నాణ్యమైన బాత్ లైటింగ్ సొల్యూషన్స్ కోసం ఒక కొత్త గమ్యస్థానంగా నిలవనుందన్నారు. లైన్ రోడ్ లో కొత్తగూడలో మా అశోక్ భాయ్ గారు అశోక్ బాత్ కాన్సెప్ట్స్ అని కొత్త షోరూమ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నాతో పాటు జాగ్వార్ ఉత్పత్తుల ఏపీ అండ్ తెలంగాణ బ్రాంచ్ హెడ్ అభిజిత్ గారు, అలాగే మా కంపెనీ ఇతర ప్రతినిధులు, అలాగే మా సూర్య ఇంటర్నేషనల్ తరఫున నవీన్ గారు, ఇతర ప్రతినిధులు, నిరాలి కంపెనీ వారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అశోక్ భాయ్ గారు 2008లో తన వ్యాపారాన్ని ప్రారంభించి సుమారుగా తనకున్న ఎక్స్పీరియన్స్ ని కూడగట్టుకుని ఈ రోజున కొత్తగూడలో కూడా ఒక మంచి రిక్వైర్మెంట్ ఉంది. తన ఓన్ ప్రిమిసెస్ లో విశాలమైన ప్రాంతంలో జాగ్వార్ కు ఉన్న అన్ని ఉత్పత్తుల్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. దానివల్ల ఈ ఏరియాలో ఆర్కిటెక్ట్లు గాని, బిల్డర్స్ గాని, ఇంటీరియర్ డిజైనర్లు కానీ, వాళ్ళు అలాగే హై ఎండ్ కస్టమర్స్ కానీ వాళ్ళు మొత్తం ఫ్యామిలీతో వచ్చి దే కెన్ సెలెక్ట్ చేసుకోవడానికి 2 అంతస్తులు అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో కూడా జాగ్వార్ ఉత్పత్తుల్ని మొత్తాన్ని డిస్ప్లే చేయడం జరిగింది. జాగ్వార్ అనే కంపెనీ సుమారుగా 64 సంవత్సరాల పురాతనమైనది. ఇది మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అండ్ ఇండియన్ ఎంఎన్సీ కంపెనీ అండి. ఇది సుమారుగా 60 దేశాలకి మన ఇండియాలో తయారై డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అలాగే మన ఉత్పత్తులను అందిస్తున్నాం. చాలా మందికి శానిటరీ వేరు, ఫాసెట్స్ అనే తెలుసండి. అలా కాకుండా షవర్ ఎంక్లోజర్స్ వివిధ రూపాల్లో, అంటే షవర్ ఎంక్లోజర్స్ రిక్వైర్మెంట్ ఇప్పుడు చాలా పెరుగుతుంది. అండ్ వెట్ అండ్ డ్రై కాన్సెప్ట్ బాగా ప్రముఖంగా అందరూ వాడుతున్నారు. ఎందుకంటే బాత్రూమ్ యాక్సిడెంట్స్ కాకూడదనే ఉద్దేశంతో ఆల్ వెరైటీస్ ఆఫ్ షవర్ ఎంక్లోజర్స్ అండ్ గీజర్స్ అండ్ శానిటరీ వేర్, అంటే మీకు స్టీమ్ జనరేటర్, బాత్ టబ్స్, యు నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్టుగా టైల్స్ తప్ప అన్ని ఉత్పత్తులు, బాత్రూమ్ లో రావాల్సిన ఉత్పత్తులు అన్ని ఉన్నాయి. అలాగే మా జాగ్వార్ లైటింగ్ కూడా ఈ రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ సుమారుగా 450 కోట్లతో పెద్ద కంపెనీ ఒకటి ఏర్పాటు చేసి భివాడీలో, అక్కడి నుంచి మొత్తం ఇండియా మొత్తం కూడా చాలా అగ్రెసివ్ గా పనిచేస్తుందండి. అవి కూడా త్వరలో డిస్ప్లే ఏర్పాటు చేస్తాం ఇక్కడ. అలా ఇంటి నుంచి ఫ్రమ్ గేట్ టు గేట్ వరకు జాగ్వార్ ఉత్పత్తులు అవైలబుల్ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.